ఈరోజు మీకు ఇంట్రెస్టింగ్ ఉండే ఒకటి స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాము. ఇక ఫస్ట్ బాణీ పెట్టుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఎల్లిపాయ వేసుకోవాలి దంచుకొని. తర్వాత కొంచెం పసుపు వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. మనకి టమాటా ముక్కలు మంచిగా కొంచెం మగ్గి ఫ్రై అయ్యేదాకా చేసుకోవాలి. టమాటా ఇట్లా కొంచెం మనకి మెల్ట్ అయ్యి కొంచెం మగ్గిన తర్వాత మనం మామిడికాయ పచ్చడి పెట్టుకున్నది ఉంటుంది కదండి. మనం ఇంట్లో జనరల్గా మామిడికాయ పచ్చడి పెట్టుకుని ఇయర్లీ వన్స్ ఆ మామిడికాయ పచ్చడి వేసుకోవాలన్నమాట. ఇదే నేను ఇంట్రెస్ట్ వెరైటీ అని చెప్పింది ఇదే అనమాట. మామిడికాయ పచ్చడి వేసుకొని ఈ టమాటాను ఈ మామిడికాయ పచ్చడి కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఇది ఇన్స్టెంటే, మళ్ళీ మనకి చాలా నిల్వ ఉంటుంది అట్లా అనుకోవద్దు. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ టమాటా వేస్తాం కాబట్టి చాలా రోజులు నిల్వ ఉండదు అనమాట. మనం ఒక 4-5 రోజులు వారం రోజుల వరకు ఉంటుంది అంతే. ఈ వారం రోజుల వరకు మనం ఇట్లా చేసుకోవచ్చు. వెరైటీ కావాలనుకునే వాళ్ళు ఇట్లా చేసుకొని తినండి. ఇందాక పచ్చడి చేసాం కదండి, సూపర్ ఉన్నది. తింటుంటే ఇట్లా నోట్లో ఇట్లా ఊరుతున్నాయి. సూపర్ సూపర్ ఉన్నది.